అవెన్నుగూడలో తెలంగాణ మున్సిపల్ చైర్మన్ల ఛాంబర్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పురపాలక చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ల ఛాంబర్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేలా ఏర్పాటు చేసిన పురపాలక చట్టాన్ని రద్దు చేసి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు తెలిపారు. త్వరలో ఈ విషయంపై ప్రభుత్వాన్ని కలిసి పరిస్థితులను వివరిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ సమావేశం ఈరోజు మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ తీర్మానం కూడా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలు పరిడవిల్లుతాయని, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయని ఈ సందర్భంగా అభిప్రాయపడడం జరిగింది. మున్సిపల్ చట్టం పేర రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను, స్థానిక సంస్థలను గత పాలకులు నిర్వీర్యం చేశారు. ఉత్సవ విగ్రహాలుగా మార్చి ఒక కుట్రపూరితంగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే భాగంగా గత ప్రభుత్వం పనిచేసింది. దీన్ని పూర్తి స్థాయిలో నూతనంగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళన చేసి పార్లమెంటులో ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపై